గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్నటి వరకు మనం ఇంప్రెషన్స్ క్లిక్స్ గురించి నేర్చుకున్నాం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయిన ఎస్ఈఆర్పి అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత ఎస్ఈఆర్పి గురించి తెలుసుకున్నాం. తర్వాత ఎస్ఈఆర్పి లేఅవుట్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఇంప్రెషన్స్ వర్సెస్ క్లిక్స్ గురించి నేర్చుకున్నాం. తర్వాత బిడ్డింగ్ గురించి నేర్చుకున్నాం. అదే దాని తర్వాత అందులో బిడ్డింగ్ లో ఓపెన్ బిడ్డింగ్ అని అండ్ క్లోజ్డ్ బిడ్డింగ్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఎస్ఈఆర్పి లేఅవుట్, ఇంప్రెషన్స్ వర్సెస్ క్లిక్స్, బిడ్డింగ్ లో ఓపెన్ బిడ్డింగ్, క్లోజ్డ్ బిడ్డింగ్ అని కూడా మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు ఒక టర్మ్ ఒకటి నేర్చుకుంటాం. సో సిపిసి అంటే క్లిక్ పెర్ కాస్ట్. ఇక్కడ నిన్న మనం చూసాం కదా, మనం ఏం చూసామంటే ఇక్కడ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ అంటే సో ఇక్కడ మనకి పెయిడ్ బేసిస్ లో కొన్ని కనిపిస్తాయి, స్పాన్సర్డ్ అని మనకు కొన్ని కనిపిస్తాయి. 1 minute. ఎస్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఇంప్రెషన్ అంటాం. ఇలా మనకి ఎప్పుడైతే ఇలాగా గూగుల్లో సెర్చ్ చేస్తామో, సెర్చ్ చేసిన వెంటనే మనకి ఎస్ఈఆర్పి పైన మనకి ఇది కనిపిస్తుంది, దీన్ని ఇంప్రెషన్ అంటాం. సో దీన్ని మనం క్లిక్ చేస్తే క్లిక్స్ అంటాం. క్లిక్ చేసినప్పుడు కొంత అమౌంట్ అనేది మనకు కట్ అవుతుంది. అంటే ఎవరైతే మనం దీన్ని రన్ చేస్తారో వాళ్ళు కొంత అమౌంట్ అనేది కట్ అవుతుంది. దాన్ని మనం కాస్ట్ పర్ క్లిక్ అంటాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇద్దరు పర్సన్ తీసుకుంటాను. ఒకరు ఏ అనే వ్యక్తి, ఒకరు బి అనే వ్యక్తి. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు బిడ్డింగ్ అంటే ఈయన ఏ అనే వ్యక్తి ఒక 40 రూపీస్ పెట్టాడు గూగుల్ యాడ్స్ కి. బి అనే వ్యక్తి ఒక 20 రూపీస్ పెట్టాడు. ఏ అనే వ్యక్తి 40 రూపీస్ పెట్టాడు, బి అనే వ్యక్తి 20 రూపీస్ పెట్టాడు. సో ఇప్పుడు యాడ్ ర్యాంక్ అనేది ఒక కొత్త పదం. దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. దీన్ని యాడ్ ర్యాంక్ అంటాం. ఈ ర్యాంక్ అంటే ఇక్కడ మనం చూసాం కదా ఇందాక, ఇలా చూసారు కదా, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ చాలా కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఇందులో మనం చూడండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ అంటే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ లో ఏముందంటే IIM స్కిల్స్ అని ఉంది ఫస్ట్ ర్యాంక్ లో. సెకండ్ ర్యాంక్ లో టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ IID, తర్వాత నెక్స్ట్ సరోవ్ జైన్ అని ఇలా కనిపిస్తున్నాయి. సో దీన్ని ర్యాంక్ అంటాం. సో చెప్పండి సరిత, ఇప్పుడు ఏ అనే పర్సన్ 40 రూపాయలు పెట్టాడు, బి అనే పర్సన్ 40 రూపాయలు పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎస్ఈఆర్ పైన ఎవరు కనిపించవచ్చు, ఏనా బీనా? 40 రూపాయలు పెట్టారు ఏ అనే వ్యక్తి, 20 రూపాయలు పెట్టారు బి అనే వ్యక్తి. సో మేబీ ఎవరు కనిపించవచ్చు అంటే, ఎవరైతే 40 రూపాయలు పెట్టారో వాళ్ళు మ్యాక్సిమం కనిపించవచ్చు ఫస్ట్ ర్యాంక్ పైన. సెకండ్ ర్యాంక్ లో బి అనే వ్యక్తి కనిపించవచ్చు.
తర్వాత ఇంప్రెషన్స్. 40 రూపాయలు పెట్టి యాడ్ రన్ చేస్తున్నాడు ఏ అనే పర్సన్. బి అనే పర్సన్ 20 రూపాయలు పెట్టి యాడ్ రన్ చేస్తున్నాడు. ఇంప్రెషన్స్ ఎన్ని వస్తాయంటే సపోజ్ ఏ అనే వ్యక్తికి 100 ఇంప్రెషన్స్ వచ్చాయి అనుకోండి, బి అనే వ్యక్తికి కూడా 100 ఇంప్రెషన్సే వస్తాయి. ఏ అనే వ్యక్తి 100 ఇంప్రెషన్స్ వస్తే బి అనే వ్యక్తి కూడా 100 ఇంప్రెషన్స్ వస్తాయి. ఇకపోతే క్లిక్స్, సిపిసి. క్లిక్స్ ఇక్కడ క్లిక్స్ అని రాస్తున్నాను, క్లిక్స్. సో ఏ అనే వ్యక్తి 100 రూపీస్ పెట్టాడు కాబట్టి ఇంప్రెషన్స్ 100 వచ్చాయి కాబట్టి ఏ అనే వ్యక్తికి ఒక 80 క్లిక్స్ వచ్చాయి అనుకోండి. బి అనే వ్యక్తి ఒక 20 రూపాయలు పెట్టాడు కాబట్టి బి అనే వ్యక్తికి ఒక 20 క్లిక్స్ వచ్చాయి. తర్వాత ఇంకొకటి కొత్త ఒకటి ఉంది, సిటిసి. 1 minute. బిడ్డింగ్, ర్యాంకు, ఇంప్రెషన్స్, క్లిక్స్. తర్వాత సిటిఆర్. సిటిఆర్ అంటే ఇది కొత్త పదం, క్లిక్ త్రూ రేషియో. సో మనకి గూగుల్ యాడ్స్ లో కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ అన్ని తెలుసుకోవాలి. ఇందులో సిటిఆర్ అనేది కొత్త పదం మనం ఉపయోగిస్తున్నాం. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేషియో. క్లిక్ త్రూ రేషియో అంటే అర్థం ఏంటంటే దీనికి ఒక ఫార్ములా ఉంది సిటిఆర్ కి. సిటిఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై number of clicks by number of impressions. Number of clicks by number of impressions into 100 అన్నమాట. సో సిటిఆర్ అండ్ ఫార్ములా ఇది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ అనే వ్యక్తికి సిటిఆర్ ని కాల్కులేట్ చేయాలంటే ఎంత వస్తుందంటే, సిటిఆర్ అంటే నెంబర్ ఆఫ్ క్లిక్స్. నెంబర్ ఆఫ్ క్లిక్స్ అంటే ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఎన్ని 80 బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ అంటే 100 ఇంటూ ఇంటూ 100. సో ఈక్వల్ ఎంత వస్తుంది? 100 క్యాన్సిల్ అయితే 80% అనేది వస్తుంది అనమాట. ఇక్కడ సిటిఆర్ అనేది ఏకి 80%, బికి మనం కాల్కులేట్ చేసాం అనుకోండి. బికి మనం కాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే బికి మనం కాల్కులేట్ చేసామంటే బికి సిటిఆర్ కట్టాలంటే బి ఎంత, నెంబర్ ఆఫ్ క్లిక్స్ 20 సో 20 బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ అంటే 100 ఇంటూ 100. సో ఎంత వస్తుంది? 100 క్యాన్సిల్ అవుతే మనకి 20% అనేది వస్తుంది అనమాట. సో సిటిఆర్ అనేది దీనికి ఎంత అంటే 20%. మీరేం కంగారు పడవద్దు, ఇది మ్యాథ్స్ లా ఉందని కాస్త అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఏబి ఇద్దరున్నారు. బికి బిడ్డింగ్ అంటే గూగుల్ యాడ్ లో అతను పెట్టింది 40 రూపాయలు ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి 20 రూపాయలు పెట్టాడు. ఇదంతా అప్రాక్సిమేట్, ఫర్ ఎగ్జాంపుల్ అని నేను తీసుకుంటున్నాను. ఇలా ఉంటుందని కాదు, ఇలా అని నేను తీసుకుంటున్నాను. ఏ 40 రూపాయలు పెట్టాడు కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టాడు కాబట్టి ఎస్సీఆర్ పైన ఇతను ఫస్ట్ ర్యాంక్ లో కనిపిస్తున్నాడని, బి అనే వ్యక్తి 20 రూపీస్ పెట్టాడు కాబట్టి ఎస్సీఆర్ పైన సెకండ్ ర్యాంక్ లో కనిపిస్తాడు. సో
ఏకి అంటే చాలా మంది వెరిఫై చేస్తుంటారు కదా, ఏదో కీవర్డ్ ఉంటుంది ఏకి. సో అతని కీవర్డ్ సెర్చ్ చేస్తే ఒక 100 ఇంప్రెషన్స్ వచ్చాయి. బి కూడా ఒక 100 ఇంప్రెషన్స్ వచ్చాయి అనుకుందాం. సో ఇక్కడ 40 రూపాయలు పెట్టాడు ఏ అనే వ్యక్తి, 100 ఇంప్రెషన్స్ వచ్చాయి, ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాడు కాబట్టి క్లిక్స్ అనేది ఒక 80 క్లిక్స్ వచ్చాయి. అంటే ఎక్కువ డబ్బులు పెట్టాడు, ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాడు కాబట్టి 80 క్లిక్స్, ఎక్కువ క్లిక్స్ అని వచ్చాయని మనం అనుకుందాం. బి అనే వ్యక్తి 20 రూపాయలు పెట్టాడు, సెకండ్ ర్యాంక్ లో ఉన్నాడు, అతను కాస్త తక్కువ క్లిక్స్ వచ్చాయి, ఒక 20 క్లిక్స్ వచ్చాయి. ఇప్పుడు దీనికి సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేషియో. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేషియో ఎంత ఉంటుందంటే, ఇక్కడ క్లిక్ త్రూ రేషియో సిటిఆర్ క్లిక్ త్రూ రేషియో ఫార్ములా నంబర్ ఆఫ్ క్లిక్స్ బై నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. సో నంబర్ ఆఫ్ క్లిక్స్ బై నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. సో ఏకి సిటిఆర్ ఎంత అవుతుందంటే, ఏకి సిటిఆర్ ఎంత అవుతుందంటే నెంబర్ ఆఫ్ క్లిక్స్ అంటే 80, నెంబర్ ఆఫ్ క్లిక్స్ అంటే 80 కదా, తర్వాత బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ అంటే 100 ఇంటూ 100, ఫార్ములా ఉన్న 100. ఈ 100 క్యాన్సిల్ అయింది, 80% అనేది వస్తుంది. అదేవిధంగా బి అనే వ్యక్తికి సిటిఆర్ కాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందంటే, నెంబర్ ఆఫ్ క్లిక్స్ 20/100, ఇంప్రెషన్స్ ఎంత 100 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 20%. సో ఏకి సిటిఆర్ అనేది 80%, బికి సిటిఆర్ అనేది 20%.